వెల్కమ్ టు పిఎంఆర్ విజన్. నా పేరు వల్లి. ఈరోజు నేను మీకు 5 సెంట్స్లో బిల్ట్ అయినటువంటి ఒక హౌస్ గురించి చెప్తున్నాను, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఎవరైనా మన పిఎంఆర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే యూట్యూబ్లో పిఎంఆర్ విజన్ అని టైప్ చేసి ఛానల్ వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సంబంధించిన వీడియోస్ అన్ని మీకు అప్డేట్ అవుతుంటాయి. ఇక్కడ మనము హౌస్లోకి ఎంటర్ అయితే మనము చాలా పెద్ద కాంపౌండ్ ఉందన్నమాట. వెలివేషన్ వర్క్ కూడా చాలా అట్రాక్షన్గా ఉంది. 2-3 కార్లు పట్టే విధంగా మనకు కాంపౌండ్ ఉందన్నమాట. తర్వాత మనము గమనించినట్లయితే ఇక్కడ పార్కింగ్ టైల్స్ కూడా చాలా బాగున్నాయి, మంచి క్వాలిటీతో వాడారు. తర్వాత అక్కడ మనకు స్టీల్ వర్క్ కూడా చాలా బాగుంది దీనికి. తర్వాత స్టెప్స్కు గ్రానైట్ వాడారు, చాలా అట్రాక్షన్గా ఉంది. ఇది పైన ఉన్నటువంటి మనకు దీనికి వాడినటువంటి కడ్డీలు కూడా మనకు 12 mm కడ్డీలు స్టెప్స్కు వేశారు. తర్వాత మనము తాపల కింద మనకు ఇండియన్ బేసిన్ ఉన్నటువంటి ఒక బాత్రూమ్ ఉంది. ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటి అటాచ్డ్ బాత్రూము. తర్వాత ఇక్కడ మనకు స్టెప్స్ కింద మనకు ఇంకొకటి మోటార్ పాయింట్ తర్వాత ఇవన్నీ వచ్చాయి. తర్వాత ఇక్కడ మనకు వంట రూమ్లో మనకు ఎగ్జాస్టర్ ఫ్యాన్కు ప్లస్ మనకు చిమ్నీకి పాయింట్ ఇచ్చారు. 2 కిటికీలు వస్తాయి మనకు ఇక్కడ, వంట రూమ్ ఒకటి, దేవుని రూమ్ ఒకటి. తర్వాత మెయిన్ డోర్కు ఫ్రంట్ సైడ్ మనకు పీవీసీ వర్క్ కూడా చేయించారు, లైట్స్ వేసి. చాలా అట్రాక్షన్ ఉందన్నమాట. ఇది కరుణాశం కలర్లో ఉంది ఇది. తర్వాత ఇక్కడ మనం పార్కింగ్ చూస్తే మనకు చాలా ఎలాబరేట్గా ఉంది, ఎందుకంటే 85 పొడవు కాబట్టి 26.5 వెడల్పు. ఇది 5 సెంట్లు. ఇక్కడ చూస్తే మనకు మిషన్ వర్క్తో కట్ చేసినటువంటి పూర్తి వుడ్ వర్క్ మనకు కనిపిస్తుంది. ఇది చాలా అట్రాక్షన్గా ఉంది. తర్వాత మనకు 2 స్టెప్స్ వచ్చాయి. తర్వాత మనకు ఇంట్లోకి ఎంటర్ అయినట్టయితే మనకు మంచి పిఓపి డిజైన్స్తో మంచి కలర్స్తో ఉన్నటువంటి కలర్స్ వేశారు లోపల. గ్రానైట్ కూడా చాలా అట్రాక్షన్గా ఉంది దీనికి. తర్వాత మనకు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఉంది ఇక్కడ. తర్వాత ఎదురుగా మనకు టీవీ పాయింట్ ఉంది, ఇది కూడా చాలా పెద్దది. తర్వాత లెఫ్ట్ సైడ్ మనం వెళ్ళినట్టయితే మనకు మంచి పీవీపీ డిజైన్తో కలిగినటువంటి డైనింగ్కు, తర్వాత దాని కలర్ సెలెక్షన్ కూడా చాలా బాగుందన్నమాట. తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే హ్యాండ్ వాష్ బేసిన్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది. ఇది ఓపెన్ కిచెన్ అనమాట ఇది. తర్వాత దీనికి రైట్ సైడ్ మనకు డైనింగ్ సామాన్లు పెట్టడానికి కప్స్ తర్వాత ప్లేట్స్ అవన్నీ పెట్టడానికి కబోర్డ్ కూడా ఇచ్చారు. ఇంకా డైనింగ్లో మనకు వంట రూమ్లో వెళ్ళినట్లయితే ఆ బెల్ట్ కూడా వేశారనమాట. దీనికి మామూలుగా మనకు వంట రూమ్లో గ్రానైట్ వేస్తారు, పైన బెల్ట్ వేశారు, వాటర్ ఇట్లా వెనక్కి రాకుండా మనకు చేశారనమాట. తర్వాత దీని పక్కనే మనకు దేవుని రూమ్ ఉంది, పైన ఒక బాక్స్ కూడా పెట్టారు, కింద పీట కూడా పెట్టారు మనకు. తర్వాత మనము గమనించినట్లయితే ఈ యొక్క వంట రూమ్లో ఉన్నటువంటి వంట సామాన్లు పెట్టుకోవడానికి గ్లాస్ డోర్స్ ఉన్నటువంటి వుడ్ వర్క్ చేశారు. తర్వాత మనకు స్టీల్ టీవీ ట్యాప్స్ వేశారు. తర్వాత మనం చూస్తే ఇక్కడ సామాన్లు పెట్టుకోవడానికి ఆ ర్యాక్స్ కూడా దీనికి అరేంజ్ చేయడం జరిగింది అనమాట. చాలా వరకు సామాన్లు దీంట్లోకి వెళ్ళిపోతాయి, ప్లేట్లు, కప్పులు ఇవన్నీ కూడా మనకు వంట సంబంధించినట్టు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా. తర్వాత 2 పాయింట్స్ పెట్టారు మనకు మిక్సీ దానికి. తర్వాత మనం గమనించినట్లయితే గ్యాస్ పాయింట్ సంబంధించిన హోల్స్ వేసి పెట్టారు దీనికి, బయటకు ఎయిర్ రావడానికి. పై పక్క మనం చూస్తే కబోర్డ్స్ అన్నీ కూడా మనకు ప్లెయిన్ కలర్స్లో చాలా డీసెంట్ కలర్ ఉందన్నమాట. ఇది కూడా చాలా అట్రాక్షన్గా ఉన్నాయి. ఇవి ఇవి కింద మనకు గ్లాస్ ఉన్నటువంటివి ఏమైనా మసాలా సామాన్లు పెట్టుకోవడానికి మనకు వాడతారు. తర్వాత మనకు మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే టీవీ పాయింట్, కింద కబోర్డ్స్, పైన లెఫ్ట్ సైడ్ గ్లాసెస్తో ఉన్నటువంటి మధ్యలో టీవీ పాయింట్ ఇచ్చారు, చాలా బాగుంది ఇది. తర్వాత ఈ పక్కన మనకు స్లైడింగ్ గ్లాస్ కబోర్డ్స్ కూడా పెట్టారనమాట. కబోర్డ్స్ ఇవి మనకు వంటకు సంబంధించినటువంటి, అంటే మనకు మ్యాక్సిమము డైనింగ్ సామాన్లు పెట్టుకోవడానికి మనం వాడుతూ ఉంటాం అనమాట, ప్లేట్స్ ఇవి. తర్వాత ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళినట్టయితే మనము ఇవి దీంట్లో బెడ్రూమ్లో పిఓపి డిజైన్ కానీ, తర్వాత స్లైడింగ్ డోర్స్ ఏమైతే ఉన్నాయో 3 ఉన్నాయి ఇక్కడ. తర్వాత బీరువా పాయింట్ కూడా మనకు కబోర్డ్ పెట్టారు, అంటే దానిపైన మనకు మూడడానికి. తర్వాత వంట రూమ్లో ఉన్నటువంటి మనకు ఇక్కడ డోర్ చాలా అట్రాక్షన్గా ఉంది. తర్వాత ఒకటి వెస్ట్రన్ టాయిలెట్ ఉంది ఇక్కడ. దీంట్లో ఉన్నటువంటి టైల్స్ చాలా అట్రాక్షన్గా ఉన్నాయన్నమాట, డీసెంట్, బాగా మధ్యలో ప్లాంట్స్ టైప్ వచ్చేసి బాగుంది. తర్వాత మీరు హాల్లోకి వెళ్ళినట్టయితే మనకు 16 అడుగులు పొడవు, 13 అడుగులు వెడల్పుతో ఉన్నటువంటి బాత్రూమ్ మనకు బెడ్రూమ్ ఉందన్నమాట. అంటే ఈ యొక్క బెడ్రూమ్ యొక్క విడ్త్ లెంత్ ఉంటుంది. తర్వాత స్లైడింగ్ డోర్స్ ఉన్నాయి, అన్నీ 3 డోర్స్ వచ్చాయండి. 3 డోర్స్ కూడా మనకు పెట్టుకోవడానికి, బట్టలు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. తర్వాత ఈ యొక్క కబోర్డ్స్ కింద భాగంలో మనకు గ్రానైట్ వేశారు. తర్వాత ఈ యొక్క డోర్స్ కూడా మంచి క్వాలిటీ వాడారు ఇక్కడ. మనకు సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ కూడా మనము దాదాపుగా ఫస్ట్ బెడ్రూమ్లో చూసినట్టుగానే మంచి పిఓపి డిజైను, అది వేరు ఇది వేరు అనమాట. పిఓపి డిజైన్ ఇది కూడా చాలా అట్రాక్షన్గా ఉంది. తర్వాత స్లైడింగ్ డోర్స్ వచ్చాయి.
తర్వాత గ్రానైట్ చాలా మంచిగా ఉంది దీంట్లో. తర్వాత ఈ డోర్స్ కింద కూడా మన కబోర్డ్స్ కింద కూడా మనకు గ్రానైట్ వేశారు. తర్వాత ఈ యొక్క పూర్తి ఫినిషింగ్ వర్క్ అనమాట. ఇది కంప్లీట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనము బాత్రూంలోకి వెళ్ళినట్టయితే సెకండరీ బెడ్రూమ్ బాత్రూంలోకి ఇది కూడా డిజైన్ చాలా బాగున్నాయి. టైల్స్ లైన్స్ వచ్చేసి మధ్యలో ఆకులు వచ్చేసి బాగున్నాయి. తర్వాత దీనికి మనకు కంప్లీట్గా ఒక బట్టలు తగిలించడానికి హ్యాంగర్ కూడా పెట్టారు దీంట్లో. తర్వాత మనము హాల్లోకి వెళ్ళినట్టయితే ఈ హాల్లో మనము చాలా పెద్దగా అంటే కనీసం అంటే మనకు 23కు 20 దాకా ఉంది మనకు. తర్వాత మనకు దీనికి లెఫ్ట్ సైడ్ చూస్తే మనకు ఒక నార్త్ సైడ్ మనకు డోర్ కూడా పెట్టారని చెప్పాను ముందు మీకు. ఈ డోర్ కూడా ఓపెన్ చేస్తే మనము బయటికి వెళ్ళినట్టయితే అక్కడ మనకు 2 ఫీట్ 2.5 ఫీట్ నీడ ఉంది కదా, పైన స్లాబ్ కూడా వచ్చిందనమాట. మనకు స్లాబ్ గోడ దాకా రాలేదు, ఎక్స్ట్రాగా మనకు ఒక 2.5 ఫీట్ వచ్చింది. బీమ్స్ కూడా వచ్చాయి దాని మీద, అట్లా వచ్చిందనమాట. ఇదంతా మనకు ప్లేస్ తిరగడానికి బాగుంటుంది అనమాట. తర్వాత మీరు కంప్లీట్గా ఈ హాల్ కానీ తర్వాత ఈ యొక్క సిట్అవుట్ కానీ చాలా బాగుంది. మనకు దీనికి 2-3 కార్లు పట్టే విధంగా మనకు కాంపౌండ్ ఉంది. గేట్ కూడా చాలా పెద్దగా ఉందండి. 2-3 కార్లు ఈజీగా పడతాయి ఇక్కడ మనకు. ఓకే, థ్యాంక్ యూ అండ్ వెల్కమ్.